న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ నుంచి కోహ్లీ, రోహిత్ ఉసూరుమనిపిస్తున్నారు. స్వదేశంలో ఇద్దరూ ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోయారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను రాణిస్తారేమో అని అభిమానులు ఎదురుచూశారు. సీనియర్లుగా బ్యాటింగ్ భారాన్ని మోస్తారని ఎక్స్పెక్ట్ చేశారు. మెల్బోర్న్ టెస్ట్లో 340 పరుగుల టార్గెట్ చేజ్లో కీలకం అవుతారనుకున్నారు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యారు. కీలక మ్యాచ్లో సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరారు. హిట్ మ్యాన్ జస్ట్ 9 పరుగులే చేశాడు. ఆచితూచి ఆడినట్టు కనిపించినా కాసేపటికే కమిన్స్ బౌలింగ్లో పెవిలియన్ చేరిపోయాడు. రోహిత్ ఫ్లాప్ షోతో ఒక కెప్టెన్ను ఎక్కువసార్లు అవుట్ చేసిన కెప్టెన్గా కమిన్స్ రికార్డును సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఆట కూడా మారలేదు. మరోసారి తన బలహీనతను చాటుకున్నాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లో వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతికి అవుటయ్యాడు. సిరీస్లో తొలి టెస్ట్లో కోహ్లీ సెంచరీ కొట్టినా ఆ తర్వాత ఊపును కొనసాగించలేకపోయాడు. రోహిత్ అయితే కాన్ఫిడెంట్గా కనిపించడం లేదు. ఫిట్నెస్ కూడా అంతంత మాత్రమే అనే చర్చ జరుగుతోంది. బ్యాటింగ్ ఆర్డర్లో ఏ పొజిషన్లో ఆడినా ఆట మారలేదనిపించుకుంటున్నాడు. అడ్లైడ్ ఓవల్ టెస్ట్లో రోహిత్ 6వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఒక ఇన్నింగ్స్లో 3 పరుగులు, మరో ఇన్నింగ్స్లో 6 పరుగులు సాధించాడు. బ్రిస్బేన్ టెస్ట్లోనూ 6వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లో జస్ట్ 10 పరుగులకే పరిమితమయ్యాడు. 4వ టెస్ట్లోనూ సీన్ మారలేదు. 2 ఇన్నింగ్స్ల్లో ఓపెనర్గా బరిలోకి దిగాడు. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 12 పరుగులే సాధించాడు. కెప్టెన్గాను ఫెయిల్ అవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అభిమానులు మాత్రం హిట్ మ్యాన్ విరాట్ను ఆడేసుకుంటున్నారు. బాధ్యత లేకుండా ఆడితే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. గత రికార్డులు అద్భుతం అనుకుంటే సరిపోదంటున్నారు. ప్రస్తుత సిరీస్లో ఏం సాధించారో ఓసారి గణాంకాలు చూస్తే తెలుస్తుందంటున్నారు. సీనియర్ల కోటాలో జట్టులో ఉన్నప్పటికీ టీమిండియాకు న్యాయం చేయలేకపోతున్నారని బౌన్సర్లు సంధిస్తున్నారు. మెల్బోర్న్లో టీమిండియాను ముంచేశారని కోహ్లీ, రోహిత్ సేవలు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. సిడ్నీ టెస్ట్ నుంచి తప్పించాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. కనీసం రెస్టు తీసుకుని దేశవాళీ క్రికెట్ అయినా ఆడాలని సూచిస్తున్నారు. కోహ్లీ, రోహిత్ రిటైర్ అవ్వాలని చర్చ జరుగుతున్న వేళ టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. కీలక కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ఇంకొంతకాలం కెరీర్ను కొనసాగించవచ్చన్నాడు. మరో 3 సంవత్సరాలైనా ఆడే అవకాశం ఉందన్నాడు. ఎందుకంటే కోహ్లీ ఫిట్నెస్ బాగుందని రవిశాస్త్రి గుర్తు చేశాడు. కాకపోతే మెల్బోర్న్ టెస్ట్లో అవుటైన తీరును మర్చిపోవాలన్నాడు. రోహిత్ విషయంలో మాత్రం టెన్షన్ తప్పడం లేదన్నాడు. హిట్ మ్యానే నిర్ణయం తీసుకోవాలన్నాడు. ఓపెనర్గా ఆడేటప్పుడు రోహిత్ ఫుట్ వర్క్ గొప్పగా ఏమీ లేదన్నాడు. పరుగులు చేసేందుకు కష్టపడుతున్నాడని గుర్తు చేశాడు. బాల్ను ఆలస్యంగా ఆడేందుకు ట్రై చేస్తున్నాడన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ పూర్తవగానే రోహిత్ ఏదైనా నిర్ణయం తీసుకుంటాడేమోనని చెప్పుకొచ్చాడు. మరికొందరు మాజీలు కూడా రోహిత్ ఆట తీరుపై ఫైర్ అవుతున్నారు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ 7 ఇన్నింగ్స్ల్లో 167 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ 5 ఇన్నింగ్స్ల్లో 31 పరుగులు చేశాడు.